ఏపీలో వచ్చే 5 ఏళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోందని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చెప్పారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. విజన్ 2047లో భాగంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామాల ఆర్థిక స్థితిగతులు పెంచాలంటే రోడ్లు, బ్రిడ్జిలు చాలా అవసరమన్నారు. అవి వస్తే పండిన పంటలు మార్కెట్కు తీసుకెళ్లి గిట్టుబాటు ధరలు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. ప్రయాణ దూరాలు కూడా తగ్గుతాయని చెప్పారు. స్థితిగతులు పెంచాలి అంటే, ప్రజలకి ఆర్థిక బాటలు వేయాలంటే రోడ్లు, బ్రిడ్జిలు చాలా ఆవశ్యకత ఉంది. ఈ రోడ్లు, బ్రిడ్జిలు వస్తే రైతులు పండిన పంటల్ని మార్కెట్కి తీసుకెళ్ళడానికి, అమ్ముకోవడానికి, గిట్టుబాటు ధర సాధించుకోవడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అట్లాగే ఈరోజు ఈ బ్రిడ్జ్ ఉన్నందువలన అనేక గ్రామాలకి దూరం తగ్గింది. వినుకొండ ప్రాంతానికి వచ్చేటువంటి దూరం తగ్గింది. అట్లాగే ఇటు పైనుండి వచ్చేటువంటి వాళ్ళకి నేరుగా చింతల చెరువు నుండి కురిచేడు మండలాలు, ఇట్లా ప్రకాశం జిల్లా వెళ్ళటానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ రెండు జిల్లాలు, ఒక పక్క పల్నాడు జిల్లా, మరో పక్క ప్రకాశం జిల్లాని 2 జిల్లాలు కలపడానికి ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకులపాడు, పాత నాగిరెడ్డిపల్లి దగ్గర నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. 15,83,00,000తోటి ఈ బ్రిడ్జి నాణ్యతా ప్రమాణాలతోటి నిర్మిస్తున్నాం. అలాగే పువ్వారు దగ్గర బ్రిడ్జి 20,15,00,000. ఈరోజు అందుకులపాడు, అట్లాగే మన పాత నాగిరెడ్డిపల్లి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జి 15,83,00,000. ఈ 2 బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే అటు పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి మధ్య దూరం తగ్గుతుంది. అంటే ఈ బ్రిడ్జిల ద్వారా చాలా గ్రామాలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఆర్థిక ప్రగతికి, రైతాంగం యొక్క